ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.02 కోట్లు. అఫిడవిట్ లో ప్రధాని మోడీ గంగా సప్తమి పర్వదినాన మూడోసారి వారణాసి నుంచి నామినేషన్. బాబు పవన్ సహా. అవును, నాకు అర్థం కాకడుగుతా. ఇప్పుడు నిన్న ఈ చర్చ డిస్కషన్ అయింది. మూడోసారి నామినేషన్ వేసాను వారణాసి నుంచి. నరేంద్ర మోడీ గారు ఈ వయసు ఎంత ఉంది ఇప్పుడు? 73 years. 73 years ఉంది. అంటే సెప్టెంబర్, అంటే ఈ సెప్టెంబర్ వస్తే 74 అవుతుంది. అంటే ఇంకొక ఏడాది. అంటే ఒకవేళ ప్రధానిగా గెలిచినా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి లెక్క ప్రకారం 75 సంవత్సరాలు నిండితే భారతీయ జనతా పార్టీలో ఏ పొలిటికల్ పార్టీలో ఏది పొలిటికల్ పోస్టులు తీసుకోకూడదు, పదవుల్లో పోటీ చేయకూడదు అనేది ఈ నిబంధనని సార్ తీసుకొచ్చిండు. ఆ కారణం చేత అద్వానీ పక్కకు పెట్టిరు, మురళీ మనోహర్ జోషిని పక్కకు పెట్టిరు, ఇట్లా పక్కకు పెట్టిరు. మరి ఇంకొక ఏడాది మాత్రమే మనకు ఏది నిబంధన ప్రకారం ఏజ్ ఉంది. మరి ఆ తర్వాత ప్రధానమంత్రి ఎవరు ఈ దేశానికి? ఒకవేళ ప్రధానమంత్రి అయితే కాకపోతే ఇబ్బంది లేదు. అయితే మరి నెక్స్ట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని అడుగుతారు కదా, మరి నెక్స్ట్ ఎవరో ఇది చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులు ప్రధానమంత్రి అభ్యర్థిని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కానీ ప్రకటిస్తుంది. ఎప్పుడు కూడా ముందు ప్రకటిస్తుంది. అయితే ఇప్పుడు మరి మీరే అంటారు కాబట్టి 75 సంవత్సరాలు అంటే ఇంకొక కరెక్ట్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 4 ఒక ఏడాది 16 నెలలు మాత్రమే. 16 నెలలు దాటితే మీరు ఇప్పుడు ఏది మీ నిబంధనల ప్రకారమే మీ పార్టీలో అనర్హులైతారు. మోదీ గారికి వర్తించదని అంటున్నారు. మోడీ గారికి వర్తించదా? అద్వానికి వర్తిస్తుంది, కొంత సడలిస్తున్నారు. మురళీ మనోహర్ జోషి వర్తిస్తుంది, పెద్ద పెద్దలకు అందరికి వర్తిస్తుంది. మోడీ గారికి వర్తించదా? నిబంధనలు సడలిస్తున్నారు కొంతవరకు. ఏం సడలిస్తారే? అఫిడవిట్ లో ప్రధాని మోడీ గంగా సప్తమి పర్వదినాన మూడోసారి వారణాసి నుంచి నామినేషన్ వేసినట. ఇక నామినేషన్ ముందు గంగా స్నానం చేసి కాలభైరవుని దర్శించుకున్న ప్రధాని మోడీ. కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, మాటల్లో చెప్పలేనిదంటూ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.